డాక్టర్ అనిత రెడ్డి, గైనకాలజిస్ట్ ఫ్రమ్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లాప్రోస్కోపీ హాస్పిటల్, ఎల్బీ నగర్. 45+ లో పీరియడ్ ఇరెగ్యులర్ అవడము, హెవీ ఫ్లో అవడము, చాలా మంది మినోపాజ్ అని చెప్పేసి డాక్టర్ ని కన్సల్ట్ చేయరు. సో ముఖ్యంగా ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, అడినోమయోసిస్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, యూట్రస్ లోపల ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉండొచ్చు, లేదంటే ఒక్కొక్కసారి ప్రీ క్యాన్సరస్ చేంజెస్ కూడా ఉండొచ్చు. సో ఎప్పుడు కూడా హెవీ బ్లీడింగ్ అవుతే 40-45 తర్వాత ఇగ్నోర్ చేయకూడదు. సో ఏం సైన్స్ మీరు చూడాలి అంటే, పీరియడ్ కానీ మీకు మోర్ దెన్ 7 days అవుతున్నా కానీ, పర్ డే 5 to 7 pads చేంజ్ చేయాల్సి వస్తున్నా కానీ, మెన్సెస్ కి మధ్యలో బ్లీడింగ్ వస్తున్నా కానీ, లేదంటే హిమోగ్లోబిన్ తగ్గిపోయి చాలా వీక్నెస్ అనిపిస్తున్నా కానీ, వెంటనే ఇవి రాంగ్ సిగ్నల్స్ గా గుర్తుపట్టి గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. సో ఇవి ఏవైనా కానీ ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. సో వెంటనే ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా కానీ మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. ఒక స్కాన్ చేయించుకోండి, థైరాయిడ్ అండ్ బ్లడ్ టెస్టులు చేయించుకోండి. ఇంకా ఒక్కొక్కసారి అవసరమైతే చిన్న ఎండోమెట్రియల్ బాప్సీ కూడా అవసరం పడవచ్చు. ఇవన్నీ చేయించుకుంటే మీ డిసీజ్ ని తొందరగా డయాగ్నోస్ చేసి తొందరగా క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.